జ్ఞానము విజ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞానము అన్నది పారలౌకికమునకు సంబంధించినది, అంటే భక్తి, ఆధ్యాత్మికత, వీటన్నిటితో ముడిపడినది జ్ఞానము. విజ్ఞానము భౌతికమైన పరిశోధనలతో కూడుకొని ఉన్నది. ఈ రెండిటికి పెద్ద భేదం ఏమీ లేదు, రెండు ఒకటే. ఇలా వెళ్ళినా కలిసేది రెండు, ఇక్కడ ఇలా పైన కలుస్తాయి రెండు కూడా. అందువల్ల ఈ తత్వము మనం ఎరిగి ఉండాలి. ఎన్ని మనం పరిశోధనలు చేస్తున్నా ఇవన్నీ విజయవంతం కావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి ఎప్పుడు మన మీద. అంతరిక్షాలకు వెళ్ళినా కూడా, ఎంత దూరము వెళ్ళినా భగవంతుని యొక్క కృప ఉంటేనే మళ్ళీ మనము క్షేమంగా రావటము, విజయముతో రావటము. ఒక అంశాన్ని మనము గగన మండలిలోకి పంపించినాము అంటే అది విజయవంతమైన ఫలాలను మనకు అందించాలంటే భగవంతుని యొక్క అమేయమైన, అపారమైన, అనంతమైనటువంటి శక్తి అక్కడ పనిచేస్తూ ఉండాలి.